జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు మోసం చేశారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మామిడి గోవిందరావు నామినేషన్ ప్రక్రియలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనివిని రీతిలో పాతపట్నం ప్రజలు మామిడి గోవిందరావుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ జన సమూహం చూసి విజయం తేలిపోయిందని, ప్రజలు ఆమోదం ఉందని అన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో విసిగిపోయారని, ఇటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాల వైపు, రాష్ట్ర అభివృద్ధి వైపు రాష్ట్రం వెళ్తుందని, అందువల్ల ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులని ప్రజలు గెలిపిస్తున్నారని, రాబోయే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని, ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడితో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు మామిడి గోవిందరావు పట్టణంలోని భారీ ర్యాలీతో ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాతపట్నం నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి ఆశీర్వదిస్తూ ఈ యొక్క నామినేషన్ ర్యాలీని విజయవంతం చేశారనంటే ఇదే ఒక శుభసూచకంగా మనం భావించవచ్చు. పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాలూకా కూటమి అభ్యర్థి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం ఈరోజు విచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రజలకి జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత. జగన్ ఎన్నో రకాలైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చేసి 5